యోహాను సువార్త 16:7 నుంచి చదువుదాం ఒకసారి. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి ఆగండి, ఈయన పేరేంటంట? ఆదరణకర్త అనండి. ఇప్పుడు చెప్పండి, ఆదరణకర్తని పేరు ఎందుకు పెట్టాడు? మనకి పరలోకములో ఆదరణ కావాలా, భూమి మీద కావాలా? అంటే ఈ ఆదరణకర్త ఈ భూమి మీదకి పంపించడానికి గల ముఖ్య కారణం ఎవరిని ఎక్కడ ఆదరించడానికి? ఈ భూమి మీద. ఎందుకు? దొంగ అనేవాడు ఈ భూమి మీద ఉన్నాడు. పరలోకంలోకి వాడు రాగలడా? రాలేడు. శపింపబడినది ఏది పరలోకంలోకి వెళ్ళలేదు. సో ఈ భూమి మీదే నీవు ఆదరణతో వెళ్ళడానికి దేవుడు ఎవరినిచ్చాడు? పరిశుద్ధాత్మనిచ్చాడు. సో పరిశుద్ధాత్ముడి యొక్క మొదటి పని రాసుకోండి అక్కడ, ఆదరణ. ఈజ్ ఎ కంఫర్ట్. ఇంగ్లీష్ లో ఏమంటారో తెలుసా? కంఫర్టర్. చాలా మంది దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా ఆదరణ పొందుకోకుండా క్రైస్తవులు జీవిస్తున్నారు. ఎవరికైనా మైక్ ఇస్తే, బ్రదర్ నాకు అన్ని కష్టాలు, అది ఇది దయచేసి నా కొరకు, మా కుటుంబం కొరకు మీరు ప్రతిరోజు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అంటే వారు ఆదరణ పొందుతున్నారా? పొందట్లే. దే ఆర్ నాట్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద హోలీ గోస్ట్ అండ్ ద కంఫర్ట్. ఈ రోజు వాక్యం తర్వాత మీరందరూ ఆదరింపబడును గాక అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఇవ్వడానికి గల కారణం కరెక్టే. ముత్తులప్పుడు లేపుతాడు, ముత్తులను సజీవులుగా చేయవాడు ఆయనే. మరి యేసు ప్రభువుని లేపింది మనల్ని లేపుతాడు ఆయనే. అయితే ఆదరణకర్త అనే పదము నీవిక్కడ బతికినంత కాలము ఏం చేయడానికి అంటే, నీ ప్రతి పనిలో నేనేం చేయాలా? ఆదరించాలి. ఈజ్ ఎ కంఫర్టర్, కెన్ కంఫర్ట్. ఎందుకు ఆదరించగలడు ఆయన? ఎందుకు ఆదరణకర్త? ఎందుకంటే ఈ భూమిని సృష్టించినప్పుడు సమస్తాన్ని సృష్టించడానికి దేవుడు ఎవరిని వాడాడు? ఆత్మనే వాడాడు. భూమి మొత్తం అంతా చీకటిగా ఉంది, ఆకారం లేదు, నీళ్లు ఉన్నాయి, చీకటిగా ఉంది. అయితే ఆ నీటి మీద ఏమల్లాడుచుందంట? దేవుని ఆత్మ. ఆదికాండం 1:2 భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచు. అయితే ఎప్పుడైతే దేవుడు వెలుగు కలుగును గాక, అవునా, నీళ్లు విడిపోయి ఎండిన నేల కలుగును గాక, అవి కలుగును గాక అన్నాడు, పక్షులు జలజస్సులు అన్ని నరుడు వచ్చి వాయు పోసాడు, మొత్తం అన్ని ఎవరు చేశారు? దేవుడు చేశాడు. అయితే దేవుడు ఎవరి ద్వారా చేశాడు? పరిశుద్ధాత్మ ద్వారా చేశాడు. ఎంతమందికి అర్థమైంది? అంటే సమస్తాన్ని భూమి మొదటి నుంచి అన్నిటిని చేసుకొచ్చింది ఎవరు? పరిశుద్ధాత్మ. అంటే నీకు ఎక్కడైనా రిపేర్ కి రావాల్సినటువంటి సమస్య వస్తే ఆ రిపేర్ ఎవరు చేయగలరు? అందుకే పరిశుద్ధాత్మని ఏమన్నాడు? ఆదరణకర్త. మళ్ళీ పరలోకంలో నీకు పరిశుద్ధాత్మ కావాలా? పరలోకం స్వయంగా దేవుడే దానికి పునాది వేశాడంట. You see that now? So God himself made the heavens. కానీ ఈ భూమి ఆయన ఎవరి ద్వారా చేశాడు? పరిశుద్ధాత్మ. అంటే ఏదైనా సరే రిపేర్ చేయగలడు ఎవరు? అందుకు దేవుడు ఏం చేశాడు? నేను అస్తమానం నీతో ఉండడానికి ఈ సృష్టిని అంతటినీ చేసినటువంటి మనిషిని, గుండెకాయని, అన్ని, నీ కిడ్నీ, ఎవ్రీథింగ్, అన్నిటిని, సమస్తాన్ని కంట్రోల్ చేసి సమస్తాన్ని సృష్టించినటువంటి పరిశుద్ధాత్మని నీలో పెట్టేస్తున్నాను. కాబట్టి ఎంతకాలం బతుకుతావో ఈ భూమి మీద, సైతానుడు లోకంలో ఏం జరగని, నువ్వు మటుకు కంఫర్టబుల్ గా రా నా దగ్గరికి అంటున్నాడు. ఎలా రావాలంట? కంఫర్టబుల్ గా రావడానికి ఎవరినిచ్చాడు నీకు? కంఫర్ట్. నీవు మటుకు ఆదరింపబడిరా. ఎవరినిచ్చాడంట? ఆదరణకర్త. చాలా సార్లు నాకు దేవుడు చెప్తా ఉంటాడు, నువ్వు నా ఆదరణకర్తని వాడుకోవట్లేదు, నువ్వు అస్సలు నా ఆదరణకర్తని పట్టించుకోవట్లేదు, యు ఆర్ ఇగ్నోరింగ్ మై హోలీ స్పిరిట్ అంటాడు దేవుడు. చాలా సార్లు చెప్తా ఉంటాడు నాకు ఈ మాట. యు ఆర్ ఇగ్నోరింగ్. నీవు నిర్లక్ష్యం చేస్తున్నావు పరిశుద్ధాత్మ. అందుకే ఆ చింతిస్తున్నావు, అందుకే ఆ బాధపడుతున్నావు, అందుకే ఆ కష్టాలన్నీ, ప్రతిదానికి దేవుడు ఈ మాట చెప్తా ఉంటాడు. అంటే నీవు ఆదరణకర్తని ఉపయోగించుకోవట్లే, నీవు ఆదరణ పొందట్లే. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ ఆదరణ పొందట్లేదో ఇతరుల మీద ఆధారపడతాం. అందుకే ఇతరులను ప్రేయర్ చేయమంటాం, ఇతరులు సాయం చేయాలనుకున్నాం. అందుకే మనం ఇప్పుడు చూడండి, ఏదైనా జరిగితే మా నాన్న మూలంగానే, మా తమ్ముడు మూలంగానే ఎప్పుడు కంప్లైంటే. ఎవడేమైనా చేయని, లోకమంతా నీ మీదకి రాని, అయినా నీవు ఆదరించి చక్కగా ఉండేటువంటి సామర్థ్యం పరిశుద్ధాత్ముడు నీకు ఇవ్వగలడు. ఎంతమందికి అర్థమైంది ఇది? ద హోలీ స్పిరిట్ ఇస్ ద కంఫర్టర్. కంఫర్టర్. ఎప్పుడైతే నువ్వు వాక్యం చదువుతావో, బైబిల్ చదువుతావో, ప్రార్థిస్తావో, ఈ పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో పనిచేయడం మొదలు పెడతాడు. కంఫర్టర్. హి విల్ కంఫర్ట్ యువర్ లైఫ్. ఇప్పుడు చెప్పండి, పరలోకంలో ఉండడానికి ఇచ్చాడా, భూమి మీద ఉండడానికి ఇచ్చాడా? ఆదరణకర్తనే. నీకు పెళ్ళవట్లేదంటే ఏంటి? మంచి భర్త నీ వద్దకు తీసుకొస్తాడు. ఆయన తెలుసు, హీ నోస్ ఎవ్రీథింగ్. ఈ రోజు నుంచి జేసన్న వాళ్ళంతా ఆదరణకర్తని సంపూర్ణముగా వాడుకోరును గాక ఆయన రెడీగా ఉన్నాడంట. ఆయన మన దగ్గరికి పంపడానికే చూడండి, యేసుప్రభువు శిలువ పాపాలపై పరలోకం తీసుకెళ్ళడానికి మాత్రమే కాదు, ఆయన మనలో నిలకడగా ఉండడానికి కూడా ఎవరిని పంపించాడు? అంటే నువ్వు ప్రతిసారి పరిశుద్ధాత్మ సహాయం అనండి. నా కొడుకు ఇలాగ అయిపోయాడు, పరిశుద్ధాత్మ ఏం చేయాలి? నా కొడుకుని, నా కూతురు ఇలాగ అయిపోయింది, నా ఉద్యోగం ఇలాగ అయిపోయింది, నేను చదువుకోలేదు, నేను ఏం చేయాలా? వాట్ షుడ్ ఐ డూ? నాకు ఏ తలంతు లేదు.
దెర్ ఈజ్ ఎ హోలీ స్పిరిట్. అంటే క్రైస్తవులను చూసి అవతలోడికి కొంచెము ఆశ్చర్యం అనమాట. వీడికేంటి ఎవరు లేకపోయినా వీడు ఎందుకు ఇలా బ్లెస్ అవుతున్నాడు? అప్పుడు చెప్పాలా, నాకు ఒక ఆదరణకర్త ఉన్నాడు. అవునా, ఎలాగొచ్చాడంటే ఏసై నమ్మిన వాళ్ళకి వస్తాడు. హల్లెలూయా. దేవుడు ఈ రీతిగా తను తెలుసుకోవాలని మీకు ఎవరినిచ్చాడు? ఆదరణకర్త. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొను చేయును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చియు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొను చేయును. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును. ఇంకొకటి చేస్తాడంటే తను సర్వసత్యంలోకి నడిపిస్తాడండి. అందుకే నువ్వు రక్షణ పొంది యేసుని నమ్ముకున్నావా, అది ఆరంభము మాత్రమే. అందరూ సత్యములో ఆరంభము అనండి. యేసు ప్రభు దేవుడు, మనం పరలోకానికి వెళ్తాం, ఈయనే సృష్టిక సమస్తము, ఆయనే తండ్రి యొక్క కుమారుడు, ఆయన ద్వారా వెళ్తామని తెలుసుకోవడం మటుకు ఏంటంట, సత్యములో ఆరంభం మాత్రమే. మెడిసిన్లో ఫస్ట్ ఇయర్ మాత్రమే, ఫస్ట్ మంత్ మాత్రమే, ఇంజనీరింగ్లో ఫస్ట్ మంత్ మాత్రమే. సో ఆరంభం మాత్రమే. సిదా. అయితే సర్వసత్యము అనండి. అంటే పరిశుద్ధాత్ముడు నీకు రోజు బోధిస్తాడంట. హల్లెలూయా. ప్రతిరోజు నువ్వు వాక్యం చదివితే ఆయన మాట్లాడతాడంట. నువ్వు అందుకనే ముందు బైబిల్ చదివి ఆ తర్వాత ప్రార్థించాలి, అప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటాడు. లేకపోతే బైబిల్ చదువుకొని ఆ తర్వాత ప్రార్థించాలి, అప్పుడు ఆ విశ్వాసం వచ్చిన తర్వాత ప్రార్థన ఇంకా బాగుంటుంది. ఓకే, సో ఇలాగే ఎంతమంది విందాం అనుకుంటా పరిశుద్ధాత్ముడి నుంచి యూనిట్ ఎగ్జామ్ ఈ భూమి మీద ఆదరించడానికి ఇచ్చాడంట. ఆర్థికంగా, శారీరకంగా, అన్ని విషయాల్లో నీకు ఆదరణ కలగడానికి ఎవరిని ఇచ్చాడంట? పరిశుద్ధాత్మని. చూసారా, సంఘము ఎంత గొప్ప ఆత్మను వాడుకోవట్లేదు ఈ భూమి మీద. అందరూ కూడా పరలోకానికి అనుకుంటారు, సర్వసత్యంలోనికి నడిపించడానికి కూడా మనకి ఇచ్చాడంట. ఆయన తనంతట తానే ఏమయో బోధింపక వేటిని విననో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను. మొదటిది ఏం చేస్తాడంట? ఆదరణ అనండి. రెండోది ఏం చేస్తాడంట? సర్వసత్యం. మూడోది ఏం చేస్తాడంట? రాబో సంగతులు అనండి. ఎంతమందికి రాబో సంగతులు తెలుసుకోవాలని ఉంది? పరిశుద్ధాత్ముడు మనకి రాబో సంగతులు చెప్తాడంట. ఎంతమంది అడుగున్నారు వినడానికి? మనకి ఎన్ని ట్రైనింగ్ ఇవ్వలేదు. నేను చాలాసార్లు నా దగ్గర మోసపోయాను, అది ఇది తప్పులేదు, అన్నీ అయిపోయాయి. ప్రభు ఏంటి ప్రభు అంటే, కానీ ఎప్పుడైతే విన్నానో ఎన్ని కష్టాలు రాని అసలు ఏం జరగకుండా సుఖాంతంగా ముగిస్తున్నాను అందులో వింటే. వినకపోతే అంత భయం, ఏం జరుగుతుందో తెలియదు. చూడండి, యేసు ప్రభు వారు శిష్యుల్ని ఓడలో కూర్చున్నప్పుడు ఆయన ఒక మాట అంటాడు, ఓడలోకి వెళ్ళక ముందు మనము అద్దరికి వెళదాము. దాని తర్వాత తుఫాన్ వస్తుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? హాయిగా పడుకుంటాడు. శిష్యుల చూసి తుఫాన్ వచ్చి మాతో పాటు నువ్వు మునిగిపోతావు. అప్పుడు ఆయన లేచి అల్ప విశ్వాసులారా మీ విశ్వాసము ఎక్కడ అంటాడు. ఎందుకు తిడతాడు? నేనేమని చెప్పాను మీకు? అద్దరికి వెళతా. నేను వెళతా అన్న తర్వాత మధ్యలో ఏం జరుగు అందులోంచి దూసుకుని వెళ్తావు కానీ నేను ఎవడు ఆపలేను అంటున్నాడు. అంటే నేను ముందు చెప్పిన మాట మీద నీకు నమ్మకం లేక నువ్వు భయపడుతున్నావు. అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? రాబో సంగతులను మనకు బయలుపరుస్తాడు. నజరేయుడైన యేసయ్యా, ఈరోజు నీ వాక్యానుసారముగా ఏ రీతిగా మేము పరిశుద్ధాత్ముడిని ఇంతకాలము మేము ఉపయోగించుకోలేదో, ఇంతకాలం మేము చింతిస్తూ వారి మీద నిందలేస్తూ ఇదంతా అయిపోయింది, ఇక మా పని అయిపోయింది ఈ భూమి మీద, ఇక పరలోకంకి వెళ్ళే వరకు మాకేం జరగదు అనుకుంటున్నాము. కానీ కాదు, నువ్వు చనిపోయినప్పుడు కూడా ఆ దేహాన్ని కుళ్ళు పట్టనివ్వలేదు. ఈ భూలోక యాత్రలో పరిశుద్ధాత్ముడిని మాకు ఆదరించడానికి ఇచ్చావు. మేము ఇక్కడ ఏదో కష్టాలు పడి పరలోకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆదరణతో వెళ్ళే కృప మాకు ఇచ్చావు. అన్ని రంగాల్లో జీవింపచేసి మమ్మల్ని తీసుకెళ్తానని ఇదిగో నీ శరీరాన్ని మాకు ఇచ్చావు. ఇదిగో ఈరోజు నీ శరీరము ద్వారా మమ్మలను అన్ని రంగాల్లో జీవింపచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి.